హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటి నుంచినో నేనైతే వీడియో తీద్దామని అంటే ఫ్రిడ్జ్ టూర్ తీద్దామని చెప్పి అయితే అనుకుంటున్నానండి, కానీ కుదరట్లేదు. ఇప్పుడైతే తీస్తున్నాను. మా అమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్ అండి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా ఇప్పుడైతే, అందుకోసం అని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుండి ఫ్రిడ్జ్ టూర్ అయితే చేస్తున్నాను. ఇందులో అయితే మా అమ్మ ఎలా సర్దుకుంది, ఏమేమి పెట్టుకుంది, ఇందులో ఏమేమి ఉన్నాయని అయితే నేను చూపిస్తాను, వచ్చేయండి. ఇది తెచ్చి ఈ ఫ్రిడ్జ్ అయితే తెచ్చుకొని అయితే 1 year 1.5 year అవుతుందండి. కానీ అప్పటి నుండి అయితే ఇంకా ఈ ఫ్రిడ్జ్ లో కూడా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఈఎంఐ ఆప్షన్ ఉంటది, లేకుంటే ఒకేసారి క్యాష్ పేమెంట్ లాగా చేసేసి కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఒకేసారి పే చేసి తీసుకోలేను అనే వాళ్ళైతే బజాజ్ ఆప్షన్ తీసుకోవచ్చు అండి. పే చేసి కూడా మనము ఆరాంగా కట్టుకోవచ్చు. అయితే ఇదైతే 5 star, ఇందులోనే 3 star 2 star అండ్ 5 star కూడా దొరుకుతాయి మనకి. ఇదైతే 5 star ఫ్రిడ్జ్, సామ్సంగ్ అండి, బ్రాండెడ్ కంపెనీ. ఇంకైతే ఇందులో ఏముందో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దామండి. దగ్గర దీన్ని చూపించినా ఉంటాను చూపి. ఇందులో అయితే వాటర్ ఇది పెట్టినారండి, ఐస్ క్యూబ్స్ అయితే పెట్టుకున్నాము. అంటే కొంచెం కూలింగ్ తగ్గించేసామని చెప్పి ఇదైతే కొన్ని వాటర్ అయిపోయినాయి, ఇది కోసం అని చెప్పి పెడతాము, అమ్మాయి ఆడుకునేదానికి అని చెప్పి. ఇంకా చాక్లెట్స్, ఇవైతే హిటీ కోసమే తెప్పిస్తాము, లేకపోతే అమ్మాయి అస్సలు తిందో. చాక్లెట్స్ మంచు, ఇదైతే హిటీ ఫేవరెట్. ఇంకా ఇదైతే మా చెల్లి కోసం అండి, కిట్ క్యాట్ అమ్మాయి తింటది. ఇంకా ఈ సెక్షన్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే ఇవైతే పాల ప్యాకెట్స్ అండి, అంటే మొన్న అంగన్వాడీలో చూపించాను కదా ఆ పాల ప్యాకెట్స్. ఇవైతే 15 ఇచ్చారు. ఇంకైతే స్టోర్ చేసేసాను, ఎప్పుడైనా మార్నింగ్ అయితే టీ పెట్టుకునేకైతే సరిపోతాయి. ఇందులో అయితే కూరగాయలు ఉన్నాయండి, నేను చూపిస్తాను. ఇందులో అయితే కూరగాయలు ఉన్నాయి. ఇవైతే పెసళ్ళు, ఇవైతే గోడు చిక్కుడు, ఇదైతే నేను చెప్తాను. ఇదైతే పాల మీగడ. ఇప్పుడు ఇది అయితే పాల మీగడ అంటే డైలీ అయితే పాలు ఎట్లో తెస్తా ఉన్నాం కదా హితి కోసం అని చెప్పి, పాలు కావాలని చెప్పి. ఇంకా అందులో అయితే నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నానండి, గీ చేసేదానికి. ఇదే ఫస్ట్ టైం స్టోర్ చేస్తున్నాను, అందుకోసమని ఇలా పెట్టుకున్నానండి. దగ్గర ఇంకా ఇదైతే కొత్తిమీర కనిపిస్తుందా, ఇదైతే కొత్తిమీర. దీని కింద అయితే పేపర్ ఉందండి. పేపర్ వేస్తే ఏంటంటే మంచిగా వాటర్ అంతా రాకుండా అది అబ్జర్వ్ చేసుకొని అయితే బాగుంటది ఫ్రెష్ గా. ఇంకా ఇదైతే కొత్తిమీర, పుదీనా. అది అప్పుడే కొత్తిమీర చూపించాను కదా, ఇదైతే పుదీనా. దీని కిందకైతే పేపర్ వేయలేదండి, అలానే బాగుంటది అని చెప్పేసి అయితే వేయలేదు. ఇంకా కింద అయితే ఫ్రూట్స్ అండి. ఇంకా హితం అయినాను కొంచెం సన్నబడతా ఉంది అని చెప్పేసి అయితే మా ఆయన అయితే తెచ్చారు. యాపిల్, దానిమ్మ, ఇంకా అంటికాయ, బనానా అయితే తెచ్చారండి. అప్పుడే చూపించాను కదా ఈ ట్రేలోనే. దీనిలో అయితే జామకాయలు కూడా ఉంటాయి. అమ్మాయి ఏది అడిగితే అప్పుడు స్నాక్స్ అయితే ఇలా ఇస్తామండి, ఫ్రూట్స్. ఇంకా స్నాక్స్ అయితే వేరేగా పెడతాము, ఫ్రిడ్జ్ లో పెడితే అది పాడైపోతాయని చెప్పి స్నాక్స్ బయట పెడతాను, ఫ్రూట్స్ అయితే ఇందులో పెట్టయితే తినండి. ఇంకా ఇందులో అయితే నిమ్మకాయలండి, లెమన్ అయితే ఉంటది. ఇంకా ఇదైతే కరివేపాకండి. కరివేపాకుని ఇలా క్లీన్ చేసుకునేసి ఇలా పెట్టేస్తే, అంటే అప్పటికప్పుడు తాలింపు పెట్టేదానికైతే ఇది సరిపోతుంది, అంటే ఫాస్ట్ గా ఎత్తేసుకోవచ్చు లాగ్ లేకుండా. ఇంకా ఇందులో అయితే అల్లం అండి, అల్లం ఉంటది. ఇలానే అల్లం పెట్టుకుంటాము, ఒక్కోసారి అయితే పేస్ట్ చేసి అయితే పెట్టుకునేస్తుంది మా అమ్మ. ఇంకా ఇక్కడైతే ఇంకా వెజిటేబుల్స్ అండి. ఇవైతే ఆలుగడ్డ ఉంది ఇందులో.
ఇంకంతేనండి, ఒక్కో దాంతో ఒక్కొక్కటి ఉంటది. ఇందులో అయితే బీన్స్ ఉన్నాయి, కనిపిస్తాను మీకు, బీన్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఇలా పెట్టుకుంటే ఏంటంటే సపరేట్ సపరేట్ గా ఉంటాయి. అలా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏంటంటే కొన్ని రోజులు నిల్వ ఉంటది మనకి. ఇంకా ఇవి అయితే బెండకాయ అండి, లేడీ ఫింగర్స్. ఈ రోజు సాంబార్ కూడా అదే చేసింది. ఇంకా ఇందులో అయితే క్యారెట్ ఉన్నది. క్యారెట్ తెచ్చి కూడా చాలా రోజులు అయిపోయిందండి, ఇంకా అయితే ఫ్రెష్ గా అయితే ఉన్నాయి. దీంట్లో అయితే బీట్రూట్ ఉందండి, ఇందులో అయితే బీట్రూట్ ఉన్నది. ఈ సెక్షన్ అయితే ఇంతే. ఇంకా ఇందులో అయితే టమాటాలు ఉన్నాయండి. ఇందులో అయితే చూపి అయిపోవచ్చాయి టమాటాలు, కొన్ని ఉన్నాయి. ఇంక ఇక్కడైతే చెప్పాను కదా, అంగన్వాడీలో వచ్చిన పాల ప్యాకెట్స్ ఇక్కడ అయిపోయాయి, అంటే ఇక్కడ ఎక్కువ అయ్యాయని చెప్పేసి అయితే ఇక్కడ స్టోర్ చేసేసాను. ఇంకా ఇక్కడ ఎగ్స్ అండి, అయితే 50 ఎగ్స్ ఇచ్చింటే ఇంకా 12 ఎగ్స్ అయితే మిగిలినాయి. ఇంకా ఇక్కడైతే ఇది కరివేపాకు పొడి అండి, ఇది కరివేపాకు పొడి. నేను హితికి బాలంతగా ఉన్నప్పుడైతే మా అమ్మ చేసి పెట్టింది, అంటే అంటే రైస్ లో కలుపుకొని తింటే మంచిది అని చెప్పేసి ఇంకా అది అట్లే ఉంది. ఇది ఇంకా ఫ్రిడ్జ్ అయిన తర్వాత ఖచ్చితంగా అయితే ఆవకాయ ఉన్నే ఉంటది. ఇది మ్యాంగో పిక్కల్ అండి. ఇవి మొత్తం ఈ మూడు అయితే ఎగ్ రైస్ చేసుకునే దానికి పనికొస్తాయి అని చెప్పేసి అయితే నా తమ్ముడు కొనుక్కొచ్చాడు. ఇదైతే సోయా సాస్ అండి, ఇది సోయా సాసు. ఇంకా ఇదైతే వెనిగర్. ఇంకా ఇదైతే రెడ్ సోయా సాస్ అండి, గ్రీన్ చిల్లీ సోయా సాస్. ఇది తెచ్చి అయితే చాలా రోజులు అయినాయి. నేనైతే ఎక్కడో చూసానండి, ఇదైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ బయట పెడితే బాగుంటాయి, ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డి కట్టేస్తాయని. కానీ మాకేం అలా లేదు, గడ్డేం కట్టలేదండి, బాగానే ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే బియ్యం పిండి ఉంది, అంటే ఇన్స్టెంట్ కోసం అని చెప్పి బియ్యం పిండి. ఇంకా ఇందులో అయితే కార్న్ ఫ్లోర్ ఉందండి, లోపల ఉంది కార్న్ ఫ్లోర్. ఇంకా ఇదైతే పెప్సీ, అప్పుడప్పుడు తాగడానికి అయితే పెప్సీ తెచ్చి పెట్టుకున్నారు. ఇవైతే ఈ 3 బాటిల్ వాటర్ బాటిల్ అండి, వాటర్ అయితే ఫుల్ గా ఉంటాయి. తమ్ముడు తాగేదానికని పెట్టుకుంటా ఉంటాడు అబ్బాయి ఎత్తుకొని. ఇస్తేనండి ఈ ఎంత అయిపోతుంది. అయితే కింద ఫ్రిడ్జ్ కి ఇలాంటి ఫ్రిడ్జ్లకి అయితే కిందనే ఇస్తారండి, ఇలా ట్రే ఒకటి ఇస్తారు. ఇందులోనే మనము ఎర్రగడ్డలు ఇంకా తెల్లగడ్డ అంటే పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు అండి. ఎర్రగడ్డలు తెల్లగడ్డలు పెట్టుకొని అయితే, అంటే అవి ఫ్రిడ్జ్ లో పెట్టేదానికి అవ్వదు కదా, అందుకోసం అని చెప్పి దానికి తనిగా ట్రే అయితే ఇస్తారు. ఇంతేనండి. ఇంకైతే ఫ్రిడ్జ్, మా చిన్న ఫ్రిడ్జ్ అయితే దీనికి కవర్ కూడా కొన్నారు, మొన్న మీషోలో అయితే తీసుకున్నారండి. ఇదైతే హ్యాండిల్ కి వచ్చింది, దగ్గరకు వచ్చిన ఇదైతే హ్యాండిల్ కి వచ్చిందండి. ఇంకా ఇదైతే కవరు. ఇందులో అయితే మేము, అంటే చాలా మంది అయితే యూజ్ చేస్తారు దీన్ని కూడా, అంటే మొబైల్స్ కానీ ఏదైనా పెట్టుకోవడం కానీ మేము దేనికి యూజ్ చేయట్లేదు, ఇలానే ఉంది. దీన్ని తీసుకొచ్చి కూడా ఒక 2 months అలా అవుతుంది అంతే. ఇంకింతే, మర్చిపోయానండి. దీనికైతే కీ కూడా వచ్చింది. ఇంకా మనకి కావాలన్నప్పుడు, అంటే మనము ఇంట్లో లేనప్పుడు, మనం ఏదైనా పెట్టినాము వేరే ఇంట్లో లేనప్పుడు, మనం ఇలా కీ లాక్ కూడా చేసుకొని వెళ్ళొచ్చు. కీగానే వచ్చింది దీనికి, కానీ దీన్ని స్టీల్ కి రాదండి, లబ్బర్తే వచ్చింది. ఇంకా ఈ ట్రే అయితే దీంతోనే వస్తుందండి, మనమేం కొన అవసరం లేదు, సపరేట్ గా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదండి, దీంతోనే వస్తుంది. ఈ బాక్సెస్ అయితే చూసారు కదా, 6 బాక్సెస్ అండి, 6 పీసెస్. వెజిటేబుల్స్ అయితే సపరేట్ గా పెట్టుకోవడానికి అయితే పనికొస్తాయి. ఇవైతే ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను నేనైతే. ఈ 6 పీసెస్ వచ్చి 200 300 పడ్డాయి, కరెక్ట్ గా ఐడియా లేదు, అప్పుడు కొన్నాను. ఇవైతే ఏంటంటే మనకి ఎక్కడ ఏది ఉంది అయితే క్లారిటీ కనిపిస్తుంది, వైట్ కలర్ కాబట్టి ఇది ఇందులో ఏముంది అని మనకి క్లియర్ గా అయితే అర్థమవుతాయండి. అందుకోసం అని చెప్పేసి నేనైతే దీన్ని తీసుకున్నాను, అంటే బాగా యూజ్ అవుతాయండి ఇది అయితే మనకి.
ఇంకా ఇదైతే బుట్టి అండి, ఆనియన్స్ బుట్టి. ఇంకా ఆనియన్స్ కోసం అయితే ఇది వచ్చింది కదా, ఈ ట్రే అయితే మనకు వచ్చింది. ఇంకా ఆనియన్స్ బుట్టి అయితే ఇలా వేస్ట్ గా ఉంటుంది అని చెప్పేసి అయితే పక్కన పెట్టేసింది మా అమ్మ వాడకుండా. అందుకోసం అని చెప్పి ఇలా ఫ్రూట్స్ ఇలాంటివి వేసుకునే దానికైతే పనికొస్తాయని చెప్పి నేనైతే ఇలా పెట్టేసుకున్నాను. దీని అయితే ఇలా యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇందులోనే వాటర్ వెళ్తాయండి, అక్కడ వెళ్తాయి వాటరు. ఈ లోపల నుండి అయితే వాటర్ అక్కడ వెళ్తాయి. ఇంకా దీని కింద అయితే ఇక్కడ ఒకటి ఉంది కదా, చూపిస్తాను. ఇక్కడ పడుతున్నాయి చూడండి, డ్రాప్ డ్రాప్ గా. ఇక్కడ అక్కడ పడుతున్నాయి కదా వాటర్, డ్రాప్ డ్రాప్ గా అయితే పడతాయి. అక్కడ నుండి అయితే ఈ వెనక్కి వచ్చేస్తాయండి. అంటే ఫ్రిడ్జ్ ఉంటది కదా, ఈ ఫ్రిడ్జ్ ఫ్రంట్ లో వెనకైతే బ్యాక్ అయితే పడిపోతాయి వాటర్ అయితే. ఆ వాటర్ అన్ని ఇంకా అక్కడ పడే వాటర్ అయితే ఇక్కడికి వచ్చేస్తాయండి. ఇలా వస్తాయి వాటర్, ఇలా ఉంటాయి. మనము క్లీన్ చేసుకోవచ్చు మంత్లీ వన్స్, లేకుంటే వీక్లీ వన్స్ అయితే ఇలా ఈ వాటర్ అంతా క్లీన్ చేసుకునేయచ్చండి. ఇంకా ఈ ఫ్రిడ్జ్ కి ఇంకా గోడకి మధ్యలో అయితే చాలా డిస్టెన్స్ అయితే పెట్టుకోవాలి. కొంచెం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలండి ఈ ఫ్రిడ్జ్ కిను ఇంకా గోడకైతే. ఈ ఫ్రిడ్జ్ అయితే ఫస్ట్ లో తేవద్దు అనుకున్నారు, అంటే వద్దు అనేసి అయితే అనుకున్నారండి. అప్పుడైతే అంటే ఒక 3-4 years బ్యాక్ అయితే తెచ్చేసేది. కానీ అప్పటికే వద్దు, ఇంకా ఇంకొక ఇల్లు కడతా అన్నారు కదా, అందుకోసం అయితే ఇది వద్దు, అక్కడైతే పెద్దదైతే కొనుక్కుందాం అనుకున్నారు. కానీ ఇంకా అది కట్టేది కొంచెం లేట్ అవుతుంది, ఇక్కడ ఇప్పుడే కొనేద్దాము అని చెప్పేసి అయితే కొనుక్కొని వచ్చేసారు. ఈ ఫ్రిడ్జ్ అయితే స్టార్టింగ్ లో తెచ్చేది ఎందుకు, వద్దులే ప్లేస్ లేదు కదా అని చెప్పేసి అయితే అనుకున్నారండి. అంటే ఫస్ట్ లో మాది ఇదైతే కొంచెం చిన్నది, వంటగది అయితే కొంచెం చిన్నదండి. అందుకోసం అని చెప్పి అయితే వద్దులే, ఇక్కడికైతే ఇంకా కొత్త ఇల్లు అయితే కడతాను కదా, అక్కడైతే తీసుకుందామని చెప్పి అనుకున్నారు. కానీ ఎందుకో తేవాలనిపించింది, మళ్ళీ తీసేసుకున్నారు. ఇంకా ఈ ఇంటికైతే ఇలా చిన్నదిగా సరిపోతుంది, పెద్ద ఇంటికైతే కొంచెం పెద్దగా తెచ్చుకోవచ్చు అనే దీని మీద ఇంకా చిన్నది తీసుకున్నారండి. ఇంకొక ఇంటికైతే పెద్దదే తీసుకుంటారు. ఫైనలీ మా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉందండి. మా అమ్మ అయితే ఇలా సర్దుకునేసింది నీట్గా. ఇప్పుడే కాదండి, ఈ వీడియో కోసం అనేసే కాదు, నార్మల్గా కూడా ఇలానే ఉంటుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. బాయ్ అందరికీ.